హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను గతి రాత్రి అంతా కూడా కాపాడి మరలా ఈ ఉదయకాలం కూడా మనను సజీవులుగా ఉంచిన యేసయ్య నామానికి స్తోత్రాలు. గొప్ప రక్షకుడైన యేసు ప్రభువారు మనను ప్రేమించి లోకంలో నుండి తన రాజ్యం కొరకు మనల్ని నడిపించాలని నిర్ణయం తీసుకొని ఆయన ప్రాణం పెట్టి శిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి మనలను తన రాజ్యంలోకి తీసుకెళ్లాలని ఆయన చేసిన ఏర్పాట్లు. మానవుడు ఈ లోకంలో నుండి దేవుని రాజ్యమునకు చేరాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశమైన దేవుని అంచేత మనందరం కూడా ఈ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట అంటాడు. కారణం ఏంటంటే ఇది ఆత్మీయమైన పరుగు. మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇది మన జీవితంలో పరుగు. ఎక్కడ మనం పరుగెత్తుచున్నామంటే నీవు నిశ్చజీవము పొందే ఆ దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు పరిగెత్తాలి. నీవు నిశ్చజీవం పొందే ఆ నిశ్చరాజ్యంలోకి వెళ్ళాలని, ఆనందముతో కూడిన ఆ దేశంలోనికి నీ వెళ్ళాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని వెళ్ళారా. అందుచేతే పౌలు అంటాడు ఒక మాట, నా పరుగును నేను తుదముట్టించేదను. పరుగును నేను తుదముట్టించేదను. నేను పిలువబడిన స్థితిలో నుండి దేవుడు నాకు చూపించిన రాజ్యానికి, దేవుడు నాకు రమ్మన్న రాజ్యానికి, నేను చేరవలసిన ఆ రాజ్యం, ఆ పొందవలసిన నిశ్చయ జీవం కొరకు నేను పరిగెత్తుచున్నాను. నా పరుగును నేను కడముట్టించేదను. దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయమైన పరుగు. ఇది నీవంతట నీవే నీ దేవుని యందు నిర్ణయం తీసుకొని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా నువ్వు ప్రభువులో పరుగును నేర్చుకోవాలి, నువ్వు పరిగెత్తాలి. తర్వాత జీవితంలో కడముట్టించాలి. అది తుద వరకు కూడా నీ పరుగు సాగాలి. లోకంలో సాతానుడు అనేక విధాలుగా ప్రయాసపడి నువ్వు నిర్ణయం తీసుకున్న స్థానానికి వెళ్ళకూడదని, ఆ రాజ్యంలోకి నువ్వు చేరకూడదని, ఒకవేళ నువ్వు ఆ రాజ్యంలో చేరితే దేవునితో యుగాలు అక్కడ నువ్వు ఉంటావని గుర్తించి బలహీనమైన ఈ మానవుని మీద అనేక ప్రయోగాలు ప్రయోగిస్తూనే ఉంటాడు. అందుచేతే నీ పరుగు సాగకూడదని, నీ పరుగు ముందుకు వెళ్ళకూడదని సాతానుడు తన యొక్క ఆలోచన ప్రకారం నీ పరుగును ఆపు చేయాలని తాను అనేకమైన ప్రయత్నాలు నీ మీద చేస్తూనే ఉంటాడు. మనకు తెలుసు దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక సార్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఎన్నో కుటుంబ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ నీ పరుగు ఆగలేదే. పరుగు ఆగకూడదు, పరుగు ఉండాలి. ఆ పరుగు ఆఖరి వరకు ఉండాలి, జీవితాంతం వరకు ఉండాలి. దేవుని బిడ్డలారా, దాన్ని ప్రకటనలు అంటాడు, అంతము వరకు నమ్మకంగా ఉండువాడు అంటాడు. నువ్వు అంతము వరకు కూడా నమ్మకంగా ఉండి నీ పనులు నువ్వు ముందు సాగాలి. దేవుని బిడ్డలారా, దేవుని చేత పిలువబడిన నీవు 70, 60, 80 సంవత్సరాల భూమి మీద జీవించి తరువాత యేసయ్య రాజ్యంలోకి చేరాలని, ఆయన రాజ్యంలో నువ్వు యుగ యుగాలు ఉండాలని దేవుని యొక్క సంకల్పం ప్రకారం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా,
మనందరికి కూడా దేవుడిచ్చిన ఆ మంచి రాజ్యము లేక మంచి జీవితము, ఆశీర్వాదంతో కూడిన పరలోక రాజ్యము, ఆకలి దాహం లేని రాజ్యం అది. దేవుని రాజ్యము, దేవుడే ఎలుగై ఉన్న పట్టణం అది. ఆనందము 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 ఆనందంతో నిండిన పట్టణం అది. అట్టి పట్టణానికి పరిగెత్తుచున్న దేవుని బిడ్డలారా, భూమి మీద మనం పరిగెత్తినప్పుడు మనం అనేక విషయాలు ఆలోచించే వారమై ఉండాలి. అనేక విషయాలు మనం తెలుసుకున్న వారమై ఉండాలి. మార్గంలో గుర్తించు వారమై ఉండాలి. జీవితంలో గుర్తించు వారమై ఉండాలి. జీవితంలో తెలుసుకున్న వారమై ఉండాలి. ఏ విధంగా మన పరుగు ఉన్నది, మనం నిజంగా సరైన మార్గంలో పరిగెత్తుచున్నామా? ఈ పరుగు దేవుని వరకు, మనకు దేవుని సన్నిధి వరకు, పరలోక రాజ్యం వరకు ఈ పరుగు మనలను నడిపించగలదా? మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ పరుగు ఆఖరి వరకు పరిగెత్తి మనం ముందుకు సాగగలమా అన్న విషయము నీలో నీవు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నువ్వు పరిశోధించి నువ్వు తెలుసుకొని ఏం చేయాలన్నది నీవే నిర్ణయం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గలతీలకు రాసిన ఒక సంఘాన్ని మనం చూస్తున్నాం. ఆ మొదట 6వ వచనంలో ఒక మాట అంటాడు దేవుని బిడ్డలారా, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తాడు గలతీలకు రాసిన సంఘానికి, మంచి పరుగు పరిగెత్తిన బిడ్డలు, ఓ మంచి హుషారుగా దేవుని కొరకు ముందుకు సాగిపోదామని నిర్ణయం తీసుకున్న సంఘం ఇది. యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరూ దేవుని కొరకు మంచి పరుగెత్తుదామని నిర్ణయం తీసుకున్నారు. వారు నిర్ణయం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో పరిగెత్తుచున్నారు, ముందు సాగిపోవచ్చున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వారు సాగిపోతున్న ఈ దినాల్లో వారికి ఆ బలహీనము కలిగించేది ఏది? బలహీనం కలిగించింది? ధనమా, డబ్బా, ఆస్య? ఏది బలహీనం వారికి కలిగించిందంటే ఇక్కడ ఏ రాస్తున్నాడంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టు. కారణం ఏంటంటే భిన్నమైన సువార్త తట్టు. నిజమైన సువార్త ఏది అని మనం అనుకుంటే శిలువను గూర్చిన, ఆయన అంటాడు, నేను శిలువను గూర్చి మీ మధ్యన ప్రకటిస్తున్నాను అన్నాడు పౌలు. శిలువను గూర్చిన సువార్త నిజమైనది. శిలువను గూర్చిన సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. అనేక స్థలాల్లో ఆయన తెలియజేశాడు, నేను శిలువను గూర్చి ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డ, ఇక్కడ భిన్నమైన ఒక సువార్త వారి చెవికి వినపడ్డది. సువార్త వారి విన్న తరువాత వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఏమంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా ఏంటండి, మీరు ఇంత త్వరగా దేవుని విడిచి తిరిగిపోయారు. నిన్ను రక్షించిన దేవుని విడిచి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని విడిచి, శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి విడిచి, నీ కొరకు మరలా తిరిగి లేచి సజీవమైన ఆ జీవాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ దేవుని విడిచి, పోనీ మీరు సంఘాన్ని విడిచారా, లేకపోతే విశ్వాసుని విడిచారా, లేకపోతే దైవజనులను విడిచారా, లేకపోతే పౌరుని విడిచారా? కాదు, మీరు ఎవరిని విడిచారు అని అంటే, వారిని రక్షించిన దేవుడు, వారిని కాపాడిన క్రీస్తు యేసును, వారి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుని చూడగా నాకు ఆశ్చర్యంగా ఉన్నది అని అంటున్నాడు. అది ఎవరు విడిచేశారు? దేవుని బిడ్డలారా, ఏ ప్రభు అయితే వారికి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు, ఏ దేవుడైతే వారిని నిత్య జీవం కొరకు పిలిచాడో, ఏ దేవుని యొక్క స్వరాన్ని వీరు ముందుకు వచ్చారో, ఏ బాప్తిస్మం పొందారో, ఏ దేవుని యొక్క సన్నిధిలో నమ్మి పరిశుద్ధాత్మ
ఆశీర్వాదాలు పొందారు, వారు బాగుగా పరిగెత్తుచున్నారు దేవునిలో. ఆయన భిన్నమైన సువార్త. దేవుని బిడ్డలారా, అనేక వార్తలు ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వార్తలు ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని యొక్క గ్రంథంలో సరైన రీతిగా వాక్యాన్ని ఆత్మీయముగా ఎవరు తీసుకున్నా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఆత్మీయమైన ఆ విషయానికి సంబంధించింది. దేవుని యొక్క వాక్యం అది గూఢమైన వాక్యాలు, అవి మానవుని యొక్క ఆత్మ జీవితానికి సంబంధించినది. అది మానవుడు యొక్క ఆత్మీయమైన మార్గంలో నడుచుటకు దేవుడు ఏర్పడేసిన మాటలు అవి. ఇట్టి మాటలు మనుషుడు విన్న తర్వాత జీవితాన్ని సిద్ధపరచుకుని ముందుకు సాగిపోవాలి. కానీ భిన్నమైన సువార్త అంటే రక్షణ లేని సువార్త, అది నీకు ఆత్మీయమైన జీవితం లేని సువార్త, అది మనుష్యుల జ్ఞానముతో ప్రకటించిన సువార్త, అది వారి తెలుగుతో చెప్పిన మాటలు. అవి మనుష్యుని తెలుగుతో చెప్పిన మాటలు సరైన సువార్త కాదు. దేవుని బిడ్డలారా, నీ హృదయము తాకదు, నీ జీవితాన్ని పాడు చేసే సువార్త అది, నీ పరుగును పాడు చేసే సువార్త అది, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నడవకుండా చేసే సువార్త అది. అటువంటి ఒక సువార్తను మీరు విని ఏమైపోయారంటే వీరు తిరిగిపోయారు. దేవుని బిడ్డలారా, పరుగును ఏం చేస్తారంటే మరలా తిరిగి వెనక్కు మొదలెట్టారు. వారు పరుగును విడిచిపెట్టేశారు. ఏ పరుగు పరిగెత్తారో, ఏ విశ్వాసంతో పరిగెట్టారు, ఏ నమ్మకంతో పరిగెట్టారో ఆ పరుగులో ఆగిపోయి వారు తిరిగిపోయినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రికలో మనం ఒక మాట చూసుకుంటే 2:20-22 వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదట స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అన్నాడు. దేవుని బిడ్డలారా, వినండి, వారు ఈ దేవుని సన్నిధిలో అనుభవం కలిగి ప్రార్థనలో ఎదిగి యేసు రాజ్యం కొరకు ముందు సాగిపోవాలని అనేకులు ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండి, మంచి అనుభవం కలిగిన వారై ఉండి, మంచి రక్షణ అనుభవం కలిగిన వారై ఉండి ప్రభువులో పరిగెత్తుచున్న ఈ దేవుని బిడ్డలు, ప్రభువులో దేవుని కొరకు జీవించిన ఈ దేవుని బిడ్డలు, దేవుని యొక్క విషయంలో జ్ఞానం కలిగిన ఈ దేవుని యొక్క బిడ్డలు, మంచి నమ్మకం కలిగిన ఈ దేవుని యొక్క బిడ్డలు, వారి జీవితంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారు మార్గము వాటిని చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు దుర్నీతి మార్గము అనుభవింపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోయారు. దేవుని బిడ్డలారా, తొలగిపోవుట కంటే ఇక్కడ అంటాడు, దేవుడు అప్పగించిన పరిశుద్ధమైన మాటలు విని, దేవుడు అప్పగించిన పరిశుద్ధమైన కార్యములు, దేవుడు అప్పగించిన దేవుని యొక్క పనులు వారు తెలుసుకొనిన తరువాత ఇక్కడ ఏం రాస్తున్నాడంటే వారు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగి పోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు తెలుసుకున్న తర్వాత, కొంతకాలం పరిగెత్తిన తర్వాత, కొంతకాలం ప్రజల మధ్యన సాక్షిగా ఉండిన తర్వాత
కొంతకాలము దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా, ఓ మంచివాడు, మంచి దేవుని బిడ్డ, మంచి నమ్మకస్తుడని దేవుడు నిన్ను గూర్చి అనేకులు మరి దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుచున్న ఆ మాటలను బట్టి మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, అలాగూ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న దానికంటే తెలుసుకోకుండా ఉండుట అది నీకు మేలన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు దారి రాగిపోయావు గనుక, ఇంకా చీకటి మార్గాన్ని ఎన్నుకున్నావు గనుక నీ ప్రయాణం ఆగిపోయింది. అనుకున్న చోటికి నీ వెళ్ళలేవు, అనుకున్న రాజ్యంలో నువ్వు చేరలేవు. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఎందుకు యేసయ్యను నువ్వు నమ్ముకున్నావు? ఎందుకు దేవుని నువ్వు నమ్ముకున్నావు? ఎందుకు ఈ లోకంలో యేసు నామములో కష్టాలు పొందావు? ఎందుకు నీవు నిందించబడ్డావు? ఎందుకు నీవు దూషించబడ్డావు? ఎందుకు నీవు శోధించబడ్డావు? ఇటువంటి శోధనలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పడిన నీవు ఆ పరుగు తుదముట్టించలేదంటే నువ్వు దౌర్భాగ్యుడవి, దౌర్భాగ్యుడవి. ఇక్కడైనంటే నీకు మాట, ఆ తమకు ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకునిన తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడిన పంది బురదలో మరలి దొరులునట్లు. నిజమైన సామెత ఇది. కుక్క తన వాంతిని కక్కేసిన దానిని, అసహించుకున్న దానిని ఆ మరల కక్కి కొంత చేపటి తర్వాత మరల దాన్ని తినేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు దేనినైతే లోకంలో విడిచిపెట్టిన సారా, విడిచిపెట్టిన చుట్ట, విడిచిపెట్టిన సిగరెట్, విడిచిపెట్టినది దురాశలు, విడిచిపెట్టిన పాపము, విడిచిపెట్టిన వ్యభిచారము, విడిచిపెట్టిన ఆ సమస్తమైన చెడు గుణాలు విడిచిపెట్టేశావు. ప్రభువులో పరిగెత్తుచున్నావు కానీ వాటిని విడిచిపెట్టేశావు. కానీ మరలా తింటున్నావు. నువ్వు తింటున్నావంటే కుక్కను పోల్చాడు దేవుడు నిన్ను. నీ జీవితము కుక్కను పోల్చాడైనా. ఎందుకంటే నువ్వు దేనిని అసహించుకున్నావో, దేనిని చేయకూడదన్నావో, ఏ పరుగును నువ్వు ఎన్నుకున్నావో ఆ పరుగును మరలా నువ్వు విడిచిపెట్టి, నీవు దేనినైతే విడిచిపెట్టావో దాన్ని మరలా తింటున్నావు గనుక, దాంట్లో నువ్వు మరలా పొర్లుపోతున్నావు గనుక నీకు దేవుడు కుక్కతో పోల్చాడు. అంతేకాదు, కడగబడిన పంది. వాడు పందిని కడిగి చాలా బాగా పెంచుకున్నాడు దేవుని బిడ్డలారా. కానీ కారులు ఎక్కించుకొని మార్కెట్ దగ్గర తీసుకెళ్తే వెళ్ళినప్పుడు అది కూడా దిగి బురదలో పోయిందంట. ఏంటండి, కడగబడ్డాది, సౌకర్యంలో ఉన్నాడు, బాగానే ఉన్నది, కారులో తిరిగేది. కానీ ఎప్పుడైతే బురద కనపడ్డాదో కారులో నుండి దూకి బురదలోకి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. దానికి ఎంత చక్కగా పెంచినా, ఎంత చక్కగా ఉన్నా, ఎంత మంచి భోజనం తింటున్నా అవన్నీ కూడా మర్చిపోయింది. అలా ఉన్న అనేకులు ఉన్నారు దేవుని బిడ్డలు. పరలోకపు మన్నా దేవుడు వారికి ఇచ్చిన, పరలోకపు రాజ్య ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చిన, పరలోకపు దీవులు దేవుడు వారికి ఇచ్చిన, మంచి భోజనంతో దేవుడు వారికి తృప్తిపరచిన, దేవుడు వారిని మంచి ఆరోగ్యంతో తృప్తిపరచిన, దేవుడు వారి కుటుంబాన్ని చక్కగా పోషించిన, దేవుడు వారి ఆత్మీయ జీవితాన్ని నడిపించిన. కానీ ఒకటి వారిలో ఉన్నది ఏంటంటే, ఆ బురదను చూడగానే ఆ బురదలోకి పోవాలని నిర్ణయం తీసుకుని వచ్చి బురదలో దూడేస్తారు. అన్నీ మర్చిపోతారు. ఎంత గొప్ప ప్రాధాన్యత వారు మర్చిపోతారు దేవుని బిడ్డలారా. అలాగని దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం కొరకు సాగిపోతున్న దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణలో ముందుకు సాగిపోతున్న దేవుని బిడ్డలారా, మీకు మీరు నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటారా? మీకు మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అనవసరంగా నీ జీవితం చేసుకోవద్దు. ఇలివైన నీ జీవితం ఒకసారి నీవు ఈ లోకంలో పోగొట్టుకుంటే మరలా నీకు బాగు చేయడం అసాధ్యమంట. నువ్వు మరలా బాగుపడడం అసాధ్యమని బైబిల్లో రాస్తున్నాడు దేవుని బిడ్డలారా.
మనం లూకా సువార్తలో ఒక మాట రాస్తాడు. లూకా 17:32 స్వార్థికుడు ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే అక్కడ, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు? అక్కడ ఒక ప్రసంగం చేస్తూ అక్కడ ఆయన రాస్తూ ఒక మాట, చక్కని మాట రాశాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా, లోతు భార్య బోధించబడ్డాది, లోతు బోధించబడ్డాడు, లోతు పిల్లలు బోధించబడ్డారు, దేవుడు వారికి బోధించాడు. ఏం బోధించాడంటే, ఇదిగో మీరు ఎదురున్న కొండకి పోవాలి, మీరు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆకాశంలోండి అగ్ని రాదు భూమి మీదకి, ఈ భూమిని దహించాలని దేవుడు చూస్తున్నాడు. ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడుతుంది కనుక మీరు ఆ కొండకి వెళ్ళే వరకు కూడా ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడదు అని వారికి బోధించిన తరువాత వెనుక తిరిగి చూడొద్దు, పరిగెట్టండి అన్నాడు. నడవద్దు అన్నాడు. పరుగుండాలి, మీకు పరుగుండాలి. ఎక్కడికి? రక్షణ స్థలమున. దేవుడు నీకు చూపించిన రక్షణ స్థలం. అక్కడ నువ్వు పోతే నువ్వు రక్షించబడతావు, అక్కడ నువ్వు చేరితే నువ్వు రక్షించబడతావు. అగ్ని గంధకములలో నుండి నువ్వు రక్షించబడతావు. నీ శరీరానికి అగ్ని తాకకుండా నువ్వు రక్షించబడతావు. దేవుని యొక్క ఏర్పాటు నీ పట్ల ఉన్నది సుమా. దేవుని బిడ్డలారా, ఎంత మంచి ఏర్పాటు అండి. దేవుడు రాత్రంతా వారితో నుండి ఆయన ప్రయాసపడి ఉదయం వారికి బయట తీసుకొచ్చి వారిని పరిగెత్తండి, మీరు ఆ కొండపైకి వెళ్ళి మీరు కాపాడుకోండి అని చెప్తే అందరూ కూడా పరుగు మొదలెట్టారు. దేవుని బిడ్డలారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత, అవును, కొంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు పరిగెడుతూనే ఉన్నారు. వారి దృష్టి అంతా దేవుడు చూపించిన కొండ మీద ఉన్నది. దేవుడు చూపించిన ఆ కొండ మీదే, దేవుడు చూపించిన ఆ స్థలం మీదే వారందరూ దృష్టి కలిగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు సాక్ష్యాలు చెప్పేవారు. దేవుడు నాకు ఫలానా గుడి చూపించాడండి, దేవుడు నాకు ఫలానా గుడి చూపించాడండి, ఫలానా చోటికి వెళ్ళమన్నాడండి, నేను ఫలానా గుడిలో ఎదిగానండి, ఫలానా గుడి నాకు ఆత్మీయమైన ఆత్మీయ సంబంధమైన గుడి అండి, నేను అక్కడే ఎదిగానండి, అక్కడే నేను బలపడ్డానండి, అక్కడే నేను స్థిరపడ్డానండి, నా జీవిత కాలం అంతా ఆ గుడిలోనే నేను బ్రతుకుతాను, ఆ సంఘంలోనే నేను ఉంటాను అని నిర్ణయం తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలానే వీరు నువ్వు నిర్ణయం తీసుకుని పోతున్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా ఏం రాస్తున్నాడంటే, ఆదికాండం 19:36 అది లోతు భార్యను ఎందుకు జ్ఞాపం చేసుకోమన్నాడు తెలుసా? ఇక్కడ రాస్తున్నాడు. ఆదికాండం 19:36 ఒక మాట రాస్తున్నాడు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఏమైపోయింది అంటున్నారు? మరలా వెళ్ళిందంటారా రక్షణ స్థలానికి? ఆ రక్షణ చోటికి వెళ్ళిందంటారా? రక్షణ చోటులో చేరిందంటారా? దేవుడు ఎంత గొప్ప అవకాశం ఆవిడ జీవితానికి ఇచ్చాడండి. దేవుడు ఎంత గొప్ప సమయం దేవుడు ఆమె జీవితానికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, అగ్ని మంటల చేత కాల్చివేయబడుతున్నాయి. కానీ లోతు కుమార్తెలు, లోతు వారి పరుగు ఆగకుండా పరుగెత్తుతూనే ఉన్నారు. కానీ లోతు భార్య లోకాశలు కలిగిన స్త్రీ, లోకం మీద వ్యామోహం కలిగిన స్త్రీ, అయ్యో నా ఆస్తి, డబ్బు, ధనము, బంగారం అంతా విడిచిపెట్టి వచ్చాని నిజంగా కాలిపోతున్నది అంటారా? ఒకళ్ళు కాలకుండా ఉంటే మరలా తిరిగిపోదాం అనుకున్నదేమో. ఆమె తిరిగి వెనక్కి చూచినప్పుడు ఏమైపోయిందంటే అగ్ని ఉప్పు స్తంభముగా మారిపోయినట్లున్నది. అదైనా కరగని ఉప్పు స్తంభము అని చెప్పేసి అంటారు. ఏం జరిగిపోయింది అని విడలారా? దేవుని యొక్క మాట నిజమైన మాట, అది చూడొద్దన్నాడు. దానికి నీకెందుకు, ఏం కావాలన్నది ప్రశ్నొద్దు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీరు పరిగెత్తుచున్న దేవుని బిడ్డలు, దేవుని రాజ్యం కొరకు పరిగెత్తండి, ఆయన రాజ్యంలో చేరండి, ఆయన రాజ్యంలో ఉండండి, ఆయన రాజ్యంలో మీ యొక్క పరిశుద్ధాత్మ జీవితము కలిగి యుగ యుగాలు జీవించే దేశం కొరకు మీరు సాగాలి. మంచిది ఆయన అంటున్నాడు, మీరు ఆగకుండా సాగిపోవాలి.
వారు పరిగెత్తిన వారు రక్షించబడ్డారు. తిరిగి చూసిన ఈమె ఏమైపోయిందండి? ఉప్పు స్తంభముగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇంకొక మాట మనం చూస్తాం బైబిల్లో. ఆయన ఏం చేస్తారంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38 వచనం 39 వచనంలో ఒక మాట రాస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నాత్మకు సంతోషం ఉండదు. దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడి రక్షించాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడైనా, శిలువలో మరణించాడైనా, వేదనలు పడ్డాడైనా, గాయపరచబడ్డాడైనా, కరుణాలతో కొట్టబడ్డాడైనా, ఆయన చేతుల్లో పాదంలో గాయములు నీ కొరకే పొందిన దేవుడు ఏమన్నాడంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు, రక్షించబడిన వాడు, పాపాలు ఒప్పుకొని పాపాల్లో విడిపించబడిన వాడు, విశ్వాసంలో ముందు సాగిపోయిన వాడు, విశ్వాస మూలంగా జీవించిన వాడు, విశ్వాస మూలంగా బ్రతికిన వాడు, విశ్వాస మూలముగా నడిచిన వాడు, అన్ని దేవుని ఒక సన్నిధిలో ప్రభు ఎంతో ఆనందపడుతున్నాడు. కానీ అన్నాడు ఇక్కడ ఒక మాట, కానీ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి బాగుంటే, ఆస్తి కలిగితే, డబ్బు కలిగితే, ధనం కలిగితే, ఏదో దేవుడు నీకు 4 ఏళ్ళు నీ చేతిలోకి నోట్లోకి పెట్టనిస్తే, మేడల మీద నువ్వు కలిగి ఉంటే, దేవుడు భూములు పుట్టను నీకు ఈ భూమి మీద ఇస్తే, నీ శ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఇచ్చాడు. బిడ్డలను ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగం చేసుకున్న బిడ్డలను ఇచ్చాడు, సేవకులుగా చేసిన బిడ్డలను ఇచ్చాడు. ఇంత ఇచ్చిన తరువాత ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు ఎనుక తీసిన ఎడల, ఈరోజు నీ ధనం నీకు లాగి పడుతుందండి. ఈరోజు నీ ఆస్తిని వెనక్కు లాగుతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నుండి ధనాపేక్షని వెనక్కి తీసుకుపోతుంది. ఈరోజు నీ జీవితంలో చేసిన పాపం నిన్ను వెనక్కి తీసుకుపోతుంది. నీకు దేవుడు ఆశీర్వదించిన సంగతులను గుర్తించి నువ్వు ముందుకే సాగిపోవాలి దేవుని బిడ్డలారా. నువ్వు ముందుకే కొనసాగిపోవాలి. నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, ఇంకా నువ్వు దేవుని దీవెన పొందాలంటే నువ్వు ముందుకే సాగాలి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, కానీ అతడు ఎనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషం లేదు. నువ్వు వెనుక తీస్తే, నువ్వు దేవుని సన్నిధిలో వెనక్కపోతే, నీ పరుగు తగ్గించుకుంటే ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ ఆత్మయందు నాకు సంతోషం లేదంటున్నాడు, నీ యందు నాకు సంతోషం లేదంటున్నాడు. దేవుని సన్నిధిలో ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు విశ్వాసంలో భక్తిలో జీవించిన దేవుని బిడ్డ, నువ్వు వెనక తీసినలా నీ యందు ఆయన ఆత్మకు సంతోషం లేదు. ఇంకో మాట అంటున్నాడు ఏంటంటే, అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము. నశించుటకు, వినండి దేవుని బిడ్డలారా, మీరెవరైనా సరే యేసయ్యను నమ్ముకున్నవారు, యేసు ప్రభుని తెలుసుకున్నవారు, మీరెవరైనా సరే ఇక్కడ ఏమంటారంటే, మనం నశించుటకు ఎనుక తీసిన వారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం దేవుని బిడ్డలారా. నమ్మండి, ఆత్మను రక్షించుకొనుటకు మన విశ్వాసం కలిగిన వారమేనా, మన ఎనుక తీసిన వారం కాదు. ఎనుక తీయొద్దు దేవుని బిడ్డ. ఎటువంటి శోధనలు నీకు వచ్చినా, ఎటువంటి ఆశలు నీకు వచ్చినా, ఈ లోకంలో ఎటువంటి భాగ్యాలు ధనధాన్యాలు నీకు కలిగిన, నమ్మదగిన దేవుని యొక్క రాజ్యం కొరకు పరుగును తగ్గించుకోవద్దు. వెనుకకు చూడొద్దు, వెనుక తీయవద్దు. నువ్వు వెనుక తీసిన ఎడల అతని ఆత్మకు నీ యందు ఏం లేదంట, సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, సంతోషం ఉండదని దేవుని యొక్క సన్నిధిలో రాయబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి దేవుని బిడ్డలకు వాక్యం మనం చదువుకుందాం. చూడండి దయచేసి. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయం 57వ వచనం. తమ పితరుల వలె
వారు వెనుకకు తిరిగి తమ పితరుల వల్లే వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. ద్రోవులైపోయారు. చూసారా, దేవుని యొక్క పిల్లలు నమ్మకంగా ప్రభులో సాగిపోయారు. పరలోకపు మన్నాను తిని జీవించారు. బండలో నీళ్లు తాగి బ్రతికారు. దేవుడిచ్చిన చల్లని నీడలో బ్రతికారు. దేవుడిచ్చిన చక్కని ఆ ఎలుగులో బ్రతికారు. దేవుని వాక్యములలో బ్రతికారు. దేవుని ఆశ్చర్య కార్యాల్లో బ్రతికారు. దేవుని యొక్క అద్భుతమైన కార్యాల్లో బ్రతికిన ఈ దేవుని యొక్క పిల్లలు, దేవుని బిడ్డలారా, అందుచేతే వారు ప్రభులో ముందు సాగిపోతున్నారు, విశ్వాసంలో సాగిపోతున్నారు. కానాను రాజ్యంలోకి వెళ్ళాలని, కానాను రాజ్యంలో చేరాలని, అక్కడ తమ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు బయలుపరిచిన దేశం అది. అబ్రహాము ఇస్సాకులతో చెప్పిన దేశం అది. ఆ దేశానికి మనం వెళ్ళాలని ఆనందంగా, ఉజ్జీవముగా, ఆసక్తిగా సాగిపోతున్న సంఘము, సాగిపోతున్న దేవుని పిల్లలు, సాగిపోతున్న ఇశ్రాయేలీయులు. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం ఏం చూడగలుగుతున్నామంటే ఓ విషయం ఏమన్నాడు ఆయన, తమ పితరులు వలె వారు వెనుకకు తిరిగి ద్రోవులైరి. వారు పితరుల వలె, వారి పితరులు దేవుని సందులో వెనుకకు తిరిగారు. దేవుని బిడ్డలారా, వారికి ఎక్కడ నచ్చితే అక్కడ ఆగిపోయారు. వారి గొర్రెలకు పంట, గొర్రెలకు మంచి ఆహారము, పశువులకు మంచి ఆహారము ఉన్న స్థలాలు చూచినప్పుడు, ఇక మీరు రామండి, మాకు వద్దండి, మీ ఇక్కడ ఉండిపోతామండి, మాకు చాలండి, మా గొర్రెలు వారికి ఆహారము, మా పశువులకు ఆహారము, మా ఒంటెళ్ళకు ఆహారము ఆ చక్కగా ఉన్నది, మేము కానాను దేశానికి రామని చెప్పి మోసేతో యోసువతో పలికిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఆయా దారిలో వారికి నచ్చిన స్థలాల్లో ఆగిపోయి వారు కానాను దేశానికి సాగలేదు. దేవుని బిడ్డలారా, వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, వారు కోరుకున్న స్థలాల్లోనే వారు కాపురం చేసి ఉండిపోయారు. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే, తమ పితరులు వలె వారు వెనుకకు తిరిగి ఏమైపోయారంటే ద్రోవులైపోయారు. దేవుని బిడ్డలారా, వెనుకకు తిరిగి ద్రోవులైపోయారు. దేవునికి విరోధంగా నిలబడ్డారు. దేవుని మాటలకు అనుకూలంగా, ప్రతికూలంగా మాట్లాడారు. దేవుని మాటలకు విరోధంగా మాట్లాడారు. కొంచెం నీళ్ళు లేవాలంటే, కొంచెం నీళ్ళు ఆలస్యమైతే విరోధంగా బయలుదేరారండి. చేపలు లేరని విరోధంగా బయలుదేరారు. దేవుడు కాయగూరలు పెట్టలేదని, ఉల్లిపాయలు ఇవ్వలేదని, బీరకాయలు ఇవ్వలేదని వారు విరోధులుగా బయలుదేరారు. దేవుని మాటకు తిరుగుబాటుగా బయలుదేరారు. దేవుని బిడ్డలారా, అందుచేత వారు ద్రోవులైపోయారు. వారు ఎప్పుడైతే వెనుకకు తిరిగారో, ఎప్పుడైతే వారు ప్రయాణం ఆపు చేసుకున్నారో, ఎప్పుడైతే వెనక తిరిగారో, ఎప్పుడైతే వెనక తిరిగే జీవితాన్ని ఏర్పడేసుకున్నారో, వారు దేవుని సంధిలో ద్రోవులైపోయారు. దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసిన వారు అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను దేశం వారు చేరలేదు. కానాను దేశంలోకి వారు వెళ్ళలేదు. అందుచేతే కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దానం దేవుడు చేసిన దేశం. కనీసం ఆ దేశంలోకి వెళ్ళి అడుగు పెట్టి వారు సంతోషించవలసిన ఆ సమయం అండి వారికి దేవుడు అనుగ్రహించాడు. భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలానికి వారు ప్రయాణం చేయటకు ముందుకు సాగలేదు. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, ఎంత దుఃఖకరమైన విషయం చెప్పండి. యేసు ప్రభు వారికి కొంతమంది శిష్యులు ఉండేవారు. 12 తప్ప ఇంకా శిష్యులు ఉండేవారు. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన వారితో కొన్ని మాటలు మాట్లాడాడు. శిష్యులందరూ కూడా ఉన్నారు. ఆయన అన్నాడు, ఇదిగో నేను పరలోకము నుండి వచ్చిన జీవాహారమును అన్నాడు. నన్ను మీరు తింటేనే గాని అన్నాడు. అమ్మో, ఈయన మనం ఎలా తింటామండి? ఆయన మాటలే నిశ్చయజీవం కలిగిన మాటలు. ఆయన అన్నాడు, మీరు నన్ను తింటేనే గాని. ఆది యందు దేవుడు వాక్యమే అన్నాడు, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చెను. అందుచేతే వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసయ్య
లేదా మీరు నన్ను తింటేనే కానీ, నా మాటలు మీరు వింటేనే కానీ, నా మాటలు మీరు గ్రహిస్తేనే కానీ. యాకోబు ఇరిమి అంటాడు, ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని యొక్క మాటలు దొరకగా వాటిని నేను భుజించి తిని. దేవుని యొక్క మాటలు వినబడినప్పుడు వాటిని తిను, వాటిని అంగీకరించు, నువ్వు ఆశీర్వదించబడతావు. వారితో యేసయ్య మాట్లాడుచున్నప్పుడు వారు బాధపడ్డారండి. కొంతమంది ఈ ఆయన మేము ఎలా తింటామని బాధపడ్డారు, ఈ యొక్క శరీరాన్ని మనం ఎలా తింటామని బాధపడ్డారు. వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని బిడ్డలారా, చాలా కాలం యేసయ్యతో నడిచారు, యేసు ప్రభుతో ఉండి దెయ్యాలు వెళ్ళగొట్టారు, రోగాలను బాగు చేశారు, అద్భుతాలు చేశారు, స్వార్థ ప్రకటించారు, యేసయ్యని గురించి ప్రకటించాడు, ఎన్నో గొప్ప కార్యాలు చెప్పుకున్నారు యేసు ప్రభుని గురించి. కానీ ఈ రోజు వారి జీవితంలో ఏం జరిగింది మీకు తెలుసా? యోహాను సువార్త 6:66 మనం చదివితే అక్కడ గొప్ప విచారం కలిగించిన మాట ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లల్లో గొప్ప విచారం కలిగించిన మాట, దుఃఖము కలిగించిన మాట అది. మనం చదివితే చాలా బాధ కలిగే మాట అది. ఏంటంటే అది అప్పటి నుండి 66 అప్పటి నుండి ఆయన శిష్యువులు అనేకులు, ఒకలా ఇద్దరు కాదండి, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. దేవుని బిడ్డలారా, దుఃఖకరమైన విషయము. ఒక క్రైస్తవుల జీవితమునకు, ఒక విశ్వాసి జీవితానికి, ప్రభులో నడిచిన వారి యొక్క జీవితానికి, పరలోక రాజ్యంలో చేరుదాం అనుకున్న వారి యొక్క బ్రతుకునకు దుఃఖకరమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, కొన్ని ఏళ్ళు కాకపోతే రేపు కాకపోతే తర్వాత అయినా చూద్దామన్న మాట లేకుండా పోయిందండి. అనేకులు ఆ మాటలు వినిన తర్వాత అనేకులు శిశువులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. లోకాన్ని వెంబడించారు దేవుని బిడ్డలారా, లోకాశలకు లోబడిపోయారు దేవుని బిడ్డలారా, లోకాన్ని స్నేహించారు దేవుని బిడ్డలారా, వారు దేవుని విడిచిపెట్టారు. ఇంకా ఎన్నడూను కూడా నిశ్చజీవము కలిగిన దేవుడు అనుగ్రహించిన మాటలు పొందుటకు వారు రాలేదు. పేతురు అంటాడు, ప్రభు మేమెక్కడ పోతామండి? ఆ 12 మంది శిష్యులు మిగిలారు. అన్నారు, మేమెక్కడ పోతాం ప్రభువా, నీవే నిశ్చజీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడ పోతామండి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో పేతురు పలుకుతాడు. వారు ఎన్నడూ కూడా ప్రభుని వెంబడించలేదు. ఏ స్థితిలో ఉన్నావు దేవుని బిడ్డ? మనం ఏ స్థితిలో ఉన్నామండి? ఈ రోజుల్లో అంత్యకాలంలో జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. దివారాత్రులు దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు, దివారాత్రులు దేవునితో నడుస్తున్నా నీవు. ఏదో పరిస్థితి నీ జీవితానికి కలిగినప్పుడు, ఏదో దుఃఖకరమైన పరిస్థితి కానీ, దేవుడిని ఆశ్రయించబో ధనవంతుడిగా బహు గొప్పవాడిగా చేసిన తర్వాత కానీ ఆ ప్రభుని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావంటావా? నీకు నీవే నడవాలనుకుంటున్నావా? నీ మార్గాన్ని నీవే నిర్ణయం తీసుకుంటున్నావా? లేదు యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయం తీసుకుంటున్నావా? యేసు ప్రభుతో నడిచి ఆయన రాజ్యంలో చేరాలని నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? నీ చేతిలో ఉన్న దేవుని బిడ్డలారా, మరి వెనక్కు తీశారు, ఇంకా ఎన్నడూ ప్రభుని వెంబడించలేదు. 2 తిమోతిలో రాసిన 14:10 కూడా ఇక్కడ ఒక మాట అపోస్తలుడు పౌలు అంటాడు. పౌలుకు మంచి శిష్యులు ఉండేవారండి. పౌలు చాలా మందిని దేవుని మార్గంలో నడిపించాడు. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికుకు వెళ్ళెను. చూసారా, దేమా పౌల్ని ప్రేమించినవాడు, చాలా ప్రేమించినవాడు, నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. ఈరోజు పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వాడు, నా మాటలు వినినవాడు, నాతో కలిసి జీవించిన వాడు, నాతో కలిసి బ్రతికిన వాడు ఈరోజు ఏం చేశాడంటే నన్ను విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి లోకానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, లోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో నీకు ఏముంటుందో నువ్వు అర్థం చేసుకో దేవుని బిడ్డలారా. కొంతకాలం దేవుల్లో ఉండి నువ్వు శ్రమ పడిన తర్వాత పరలోక రాజ్యంలో మహానందాన్ని అనుభవిస్తావు, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు, దూతలతో కలిసి సంతోషిస్తావు.
దూతలకున్న భాగ్యం దేవుడు నీకు ఇస్తాడండి. దేవుని బిడ్డలారా, నమ్మండి. దేవుని యొక్క కార్యములు గొప్పవి, దేవుని యొక్క సంగతులు గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతే ఓ మాట రాస్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో 57 వచనంలో ఒక మాట. 78వ అధ్యాయం 9వ వచనం. సారీ, ఇండ్లు పట్టుకొని ఇండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధన. ఎంత దుఃఖకరమైన విషయం అండి. సిద్ధపడ్డారు, బయలుదేరారు, సైన్యంతో బయలుదేరారు, అందరితో బయలుదేరారు, అడుగులో అడుగేసి బయలుదేరారు, ఇండ్లను పట్టుకొని బయలుదేరారు, దేవుని యొక్క సన్నిధిలో యుద్ధం చేస్తామని బయలుదేరారు, యుద్ధ వీరులుగా బయలుదేరారు. అందరికీ కూడా ధైర్యం చెప్పిన అబ్రహాము సంతానం ధైర్యం కలిగి ధైర్యపరిచి వారందరినీ తీసుకొని యుద్ధానికి వెళ్ళిన ఈ దేవుడు ఈరోజు ఏం జరిగింది తెలుసా? వారు యుద్ధములోకి వెళ్ళిన తరువాత అక్కడంట ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి వచ్చేసారంట. అయ్యో, ఎంతమందిని ఆత్మీయ జీవితాలు బలపరిచారండి, బలహీనపరిచారు వీరు. ఎంతమందిని వెనుకకు తిరిగించారు వీరు. ఎంతమంది జీవితాలు బలహీనపరిచారు. మనకు ఈ లోకంలో మానవుడు ఒక దినాలన్నీ కూడా యుద్ధ దినాలండి. సాతానుతో పోరాడే దినాలు, సాతానుడితో నువ్వు యుద్ధం చేసే దినాలు. యుద్ధము కలిగి ఉండాలి, శిరస్త్రాణం కలిగి ఉండాలి, సమాధానం అనే చెప్పులు ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు ధరించుకొని విశ్వాసం అనే డాలు, వాక్యం అనే కడగం పట్టుకొని సాతానుతో యుద్ధముకు బయలుదేరిన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వెనక్కి తీస్తావా? యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతున్న సమయంలో వారు వెనుక తీశారంట. దేవుని బిడ్డ వెనుకకు వచ్చేసారు వారు. యుద్ధంలో వెనుకకు రావద్దు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో దేవుడి నిన్ను యుద్ధ వీరుడు ఎన్నుకున్నాడు, తన పనిముట్టుగా ఎన్నుకున్నాడు, సాతానుతో పోరాడేవాడిగా ఎన్నుకున్నాడు, అనేకుల ఆత్మకు రక్షణ కలిగించే బిడ్డగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అనేక ఆత్మలకు మాదిరిగా ఉండుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడన్న విషయం నీకు తెలియదా దేవుని బిడ్డలారా? అందుచేత కాలములో వారు వెనుక తీశారంట. దేవుని బిడ్డలారా, వెనుక తీశారంట. మనం వెనుక తీసిన వారం కాదండి దేవుని బిడ్డలారా, మనం వెనుక తీసేవారం కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం యుద్ధ కాలంలో యుద్ధం చేసిన వారమై ఉండాలి, యుద్ధానికి ముందు సాగిన వారమై ఉండాలి. ప్రభు ఒక రాజ్యం కొరకు మనం పోరాడే వారమై ఉండాలి, పరుగెత్తే వారమై ఉండాలి, యుద్ధంలో జయించి మంచి బహుమానాలు పొందే దేవుని బిడ్డలమై ఉండాలి. యుద్ధంలో జయించి దేవుని సన్నిధిలో కనపడిన అనేక పరిశుద్ధులు ఆయన రాజ్యంలో ఈరోజు కూడా ఉన్నారు. యుద్ధములో పోరాడి జయించిన వారు, యుద్ధంలో పోరాడి ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడిన వారు అనేకులను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనందరం కూడా దేవుని బిడ్డలారా రండి. మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం యుద్ధానికి మనం ముందుకు సాగిన పిల్లలపై ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో పోగొట్టుకోకూడదు, మనం బలహీనం కాకూడదు, ఇతరులను మనం బలహీనపరచకూడదు. మన యుద్ధంలో ముందుకు సాగిపోదాం. ఒక మాట చెప్పుకున్నామండి. ఇంకా 2 తిమోతి 1:15 ఆసియాలో ఇవందరూ 2 తిమోతి 1:15 ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారాను సంగతి నువ్వు ఎరుగుదువు కదా, నువ్వు ఎరుగుదువు కదా. చాలు. ఆసియాలో కూడా ప్రభుని వెంబడించిన అనేక బిడ్డలు, అనేక మంది ఆ యొక్క దేవుని కార్యంలో ముందు సాగిన వారందరూ కూడా ఆసియాలో వారందరూ నన్ను విడిచి పోయారన్న సంగతి నీకు తెలియదా? నువ్వు బలపడి ఉండు దేవుని బిడ్డ,
నన్ను విడిచిపెట్టి అనేకులు పోయారు. ప్రభుని విడిచిపెట్టి సౌలుని పౌరుని విడిచిపెట్టి అనేకులు పోయినట్లు మనం చూస్తున్నాం. దేవుని విడిచిపెట్టి అనేకులు పోయినట్లు మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కానీ లోకంలో ఎవరు పోయినా నేను పోను, మనం పోకూడదు. మనం దేవుని సన్నిధిలో నిలబడుదామండి, యుద్ధంలో పోరాడుదామండి, విశ్వాసాన్ని కాపాడుకుందామండి. మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతాం, దేవుని రాజ్యంలో కనబడదాం, దేవుని పట్టణంలో కనబడదాం. అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభువా మీ వాక్యం చేత మాకు మీరు బలపరిచిన దేవుడు తండ్రి, మీ సజీవమైన వాక్యంలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకున్నారు ప్రభువా. మాతో మీరు మాట్లాడారు నాయన. ఈ లోకంలో మీరు తీసిన వారుగా ఉండకూడదు ప్రభువా. నాయన మీ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రభువా. లోకాన్ని శ్రేయించిన వారు ఉన్నారు ప్రభువా, యుద్ధంలో భయపడిన వారు ఉన్నారు ప్రభువా. ఓ ఈ లోకాన్ని ప్రేమించి నేను విడిచిన వారుగా ఉన్నారు, ఈ లోకాన్ని శ్రేయించి నేను విడిచిన వారుగా ఉన్నారు ప్రభువా. అలాగూ కాకుండా మా తండ్రి మా పరుగును తండ్రి నాయన కడముట్టించే బిడ్డలుగా ఆ పౌలు వలె తిమోతి వలె మా పరుగును కడముట్టించి ప్రభుని రాజ్యంలో చేరే బిడ్డలుగా మాకు సహాయం చేయండి. అటు కృప ఉడిచిన ప్రతి ఒక్కరిని, నీ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు అనుగ్రహించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. యేసును అనుభవం చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకుని సహవాసమును ఆయన ప్రేమించు ప్రతి బిడ్డలకును ఉడిచిన మనందరికీ వాక్యం వినిన వారందరికీ సదాతోడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.